అభ్యర్థులెవరో తేలిపోయారు. జనసేన క్యాండిడేట్ల లిస్ట్ ప్రకటించింది. ఇప్పుడు బీజేపీ కూడా రేసు గుర్రాలను ప్రకటించింది. పెండింగ్ స్థానాలున్న 1-2 రోజుల్లోనే వాటిని క్లియర్ చేయనున్నారు. మరోవైపు ఉమ్మడి మేనిఫెస్టో ప్రచారంపై కూటమి నాయకులు ఫోకస్ చేస్తున్నారు. విజయవాడలో పురంధేశ్వరి నివాసంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్తో పాటు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి అరుణ్ సింగ్, సహా ఇన్ఛార్జి సిద్ధార్థ సింగ్ హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా సభల నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, మొత్తానికి బీజేపీ లిస్ట్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఎన్నికల సభలకు సంబంధించి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సభలను ఎలా ప్లాన్ చేస్తుంది బీజేపీ? దీనిపై అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసి రానున్న ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగబోతున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే బీజేపీ అసెంబ్లీ జాబితాను విడుదల చేసింది. అసెంబ్లీ జాబితా విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే 3 పార్టీ నేతల అగ్రనేతలు కూడా పురంధేశ్వరి నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ ఎన్నికల పరిశీలకులు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా ఈ సమావేశానికి సంబంధించి కూడా రానున్న రోజుల్లో కూటమి అనుసరించాల్సిన వ్యూహం, అలాగే ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి ప్రచారాలకు సంబంధించి కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది. దాంతో పాటుగా త్వరలో ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు సంబంధించి కూడా బహిరంగ సభ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ ఏ ప్రాంతాల్లో ఈ సభలు నిర్వహించాలి, ఎక్కడ జన సమీకరణకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పల్నాడు జిల్లాకు సంబంధించి ఒక సభ మోడీ పాల్గొన్నారు. అలాగే మిగిలిన చోట్ల నిర్వహించేందుకు అన్ని ప్రాంతాలు కలిసేలాగా సభల నిర్వహణకి కార్యాచరణ రూపొందించాలని చెప్పి ఈడైతే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. దీనిలో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి రాయలసీమలో ఒక సభ, ఉత్తరాంధ్రలో మరొక సభ, అలాగే కోస్తాంధ్రలో ఒక సభ నరేంద్ర మోడీ అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అలాగే అమిత్ షాకి సంబంధించి కూడా 3 ప్రాంతాల్లో 3 సభలు, అంటే అమిత్ షా నిర్వహించిన సభలు మోడీ వేరువేరుగా నిర్వహించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఇద్దరు అగ్రనేతలు అమిత్ షా, మోడీ ఇద్దరు కూడా 3 సభల చొప్పున ఆంధ్రప్రదేశ్ లో పాల్గొనే విధంగా రూపకల్పన చేస్తా ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. జనసేన కూడా మరొక 5 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండింటితో పాటు మరికొన్ని అంశాలని చేర్చి ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు ఒక తేదీని ఖరారు చేయబోతా ఉన్నారు. ఉమా, రైట్, థ్యాంక్ యూ శివ.